కేసీఆర్‌కి ఆడవాళ్ళంటే అంత చులకన అనేది అర్థం కాదు. తను మొట్టమొదటి మంత్రివర్గంలో ఒక్క మహిళ లేదు. రెండోసారి అప్పుడు కూడా ముందు మహిళల్ని ఎవరిని తీసుకోలేదు. ఆ తర్వాత జనంలో తీవ్ర వ్యతిరేకత వచ్చి పార్లమెంట్ స్థానాల్లో భారీగా దెబ్బతిన్న తర్వాతన అప్పుడు బుద్ధొచ్చి ఒకళ్ళనో ఇద్దరినో సబితా ఇంద్రారెడ్డిని ఆళ్ళని పెట్టుకున్నటువంటి సందర్భం చూసాం. ఇక్కడ బేసిక్ పాయింట్ అలా ఏంటంటే ఆయన మహిళలు అంటే ఆ పాత పటేల్ పట్వారీ వ్యవస్థ మహిళలంటే తమ ముందు వినోద సాధనాలు లేదా ఇంటికి పరిమితం అయ్యేవాళ్ళుగానే చూసేటటువంటి తత్వం ఆయనలో ఉంది. అదే ఇప్పుడు కూడా కొనసాగుతుందా? ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్‌కి మద్దతుగా ఉన్నారు, బాగానే ఉంది. కవిత మొన్నటిసారి జైలు నుంచి వచ్చినప్పుడు అమ్మాయే వెళ్ళాల్సి వచ్చింది. పట్టి పట్టినట్టు వ్యవహరించారు, అయిపోయింది. పోనీ అప్పుడు ఏదో ఇది అనుకుందాం. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఉదంతం జరిగాక ఆ మాట అప్పుడు ఈయన 2 కోణాలు, కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ స్పందించాలి కదా. ఒకటి, తీన్మార్ మల్లన్న చెప్పిన సామెత రైటా రాంగా, కేసీఆర్ పుస్తకాన్ని రెఫర్ చేస్తున్నాడు అతను. అప్పుడు సామెత కరెక్టే, దాడి చేయడం తప్పనన్నా చెప్పాలి. లేకపోతే సామెత కరెక్టే, వాడిన విధానం కరెక్ట్ కాదు నువ్వు అని చెప్పాలి. చెప్పలా. తన కూతురునే కదా అంది. తన కూతురునన్నా కూడా స్పందించకపోతే ఇంకా ఆయనే ముఖ్యమంత్రిగా పనికొస్తాడు. అట్లాగే తనకు అది తప్పు అయి ఉంటే నువ్వు దాడి చేయించడం తప్పమ్మా అని చెప్పి తన బిడ్డను మందలించాలి. పోనీ అదన్నా జరిగిందా? కేటీఆర్ స్పందించారా? ఏంటి, ఆ ఇంటి ఆడబిడ్డే కదా, ఇది కరెక్ట్ అయిన పద్ధతేనా? కవితని ఆ విధంగా దుర్మార్గంగా వదిలేయడం అన్నటువంటిది ఇది ఆలోచించదగ్గ అంశం.